నా పేరు ప్రణతి. నేను 7వ తరగతి చదువుతున్నాను. నేను ఒక కథ రాశాను. ఆ కథ ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. ఆ కథ పేరు పేద అక్కా చెల్లి. దానిలోని ముఖ్యమైన పాత్రలు అక్కా చెల్లి. ఒక ఊరిలో ఒక గుడిసెలో అక్కా చెల్లి ఉండేవారు. వారు అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి అమ్ముకొని బతికేవారు. ఒకరోజు తన చెల్లి ఇలా అంటుంది, అక్క, నాకు చాలా ఆకలిగా ఉందక్క. మనం ఒక పూట అన్నం తింటే ఇంకొక పూట పస్తు ఉండాల్సి వస్తుంది అని అంటుంది. అప్పుడు వాళ్ళ అక్క, ఏం చేద్దాం చెల్లి అని అంటుంది. అప్పుడు చెల్లి, నువ్వే ఏదో ఒకటి చెయ్యక్క, నాకైతే చాలా ఆకలిగా ఉంది అంటుంది. అప్పుడు అక్క కొద్దిసేపు ఆలోచిస్తూ వెంటనే తన చెల్లిని పిలుస్తుంది. చెల్లి చెల్లి ఇలా రా, నాకు ఒకటి గుర్తుకు వచ్చింది అని అంటుంది. ఏంటక్క అది, చెప్పు తొందరగా అని అంటుంది. వెంటనే అక్క, నేను రోజు అడవికి వెళ్ళి కట్టెలు కొడతా కదా, అప్పుడు ఒక సాధువు నా దగ్గరికి వచ్చి నన్ను నీరు అడిగారు. అప్పుడు నేను ఆ సాధువుకి నీరు ఇచ్చాను. ఆ సాధువు అలా ఎన్నోసార్లు అడిగారు. నేను ప్రతిరోజు ఆయనకు నీరు ఇచ్చాను. ఆయనని రేపు ఉదయాన్నే వెళ్ళి చూద్దాం, ఇప్పుడు పడుకో అని అంటుంది. ఇద్దరు పడుకుంటారు. ఉదయాన్నే నిద్ర లేచి ఇద్దరు ఆ అడవికి వెళ్తారు. అప్పుడు ఆ సాధువు దగ్గరికి వెళ్తే, ఏమిటో చెప్పండమ్మా అని అడుగుతాడు. అప్పుడు అక్క ఇలా అంటుంది, సాధువు గారు, మేము ఒక పూట అన్నం తింటే మరో పూట మేము పస్తు ఉండాల్సి వస్తుంది. మీరే ఏదన్నా ఉపాయం ఉంటే చెప్పండి సాధువు గారు అని అంటుంది. అప్పుడు సాధువు, ఇదా విషయం, దీనికి పరిష్కారం ఏముంటుంది అని ఆలోచిస్తూ ఉంటాడు. వెంటనే అతనికి ఒక పాత్ర గుర్తుకు వచ్చి దాన్ని చేతిలో పెట్టుకొని, ఇదిగోండి ఈ పాత్ర తీసుకోండి, ఈ పాత్ర మామూలు పాత్ర కాదు అంటూ ఇలా చెప్తాడు. దీనిలోంచి ఆహారం బయటకు వస్తుంది. రావాలంటే అబ్రకదబ్రా అనండి, దీనిలోంచి ఆహారం వస్తుంది. దీనిలోంచి ఆహారం ఆగిపోవాలంటే దబ్రక అబ్రా అనండి, దీనిలోంచి ఆహారం రావడం వెంటనే ఆగిపోతుంది అని అంటారు. ఇద్దరు ఇంటికి వెళ్ళి కడుపు నిండా భోజనం చేసి పడుకుంటారు. ఉదయాన్నే అక్క నిద్రలేచి, చెల్లి నేను అడవికి కట్టెలు కొట్టడానికి వెళ్తున్నా అని చెప్పి వెళ్ళిపోతుంది. అప్పుడు చెల్లి, నాకు ఆకలిగా ఉంది అంటూ ఆ పాత్ర ముందు పెట్టుకొని అబ్రకదబ్రా అంటుంది. దానిలోంచి ఆహారం వస్తూ ఉంటుంది. దాన్ని తీసుకొని కడుపు నిండా తింటుంది. ఆ రోజు ఇంటికి వచ్చేసరికి అది ఇంకా పొంగుతూ ఉంటుంది. దాన్ని ఆపడానికి ఎన్నో మంత్రాలు చెప్తుంది, అయినా అస్సలు ఆగటం లేదు. అప్పుడు కొద్దిసేపటికి అక్క వచ్చి, దీన్ని ఆపొచ్చు కదా చెల్లి అని అని అబ్రకదబ్రా అని అంటుంది. అది ఆగలేం లేదు. అక్క కూడా ఆలోచిస్తూ ఉంటుంది. వెంటనే దబ్రక అబ్రా అంటుంది. వెంటనే ఆగిపోతుంది. ఆ రోజు అక్క ఇలా చెప్తుంది, ఇక ఎప్పుడూ నువ్వు మర్చిపోకు ఈ మంత్రాన్ని అని అంటుంది. అప్పుడు చెల్లి, సరే అక్క అంటుంది. ఇద్దరు పడుకొని మరుసటి రోజు, అక్క, ఇలా మనలాంటి వాళ్ళు ఈ ఊరిలో ఎందరో ఉంటారు కదా, వారికి కూడా సహాయం చేద్దాం అని వాళ్ళ అక్కా చెల్లి ఇద్దరు ఊరిలో ఉన్న వాళ్ళందరికీ ఇస్తారు. మరుసటి రోజు చెల్లి మళ్ళీ అదే పొరపాటు చేస్తుంది. మళ్ళీ అక్క ఇలానే చెప్తుంది, గుర్తుపెట్టుకో అని చెప్తుంది. చెల్లి ఇక దాన్ని ఎప్పుడూ మర్చిపోలేదు. కథ సమాప్తం. నీతి, మనం ఎవరికైనా సహాయం చేస్తే మనం ఎప్పుడైనా ఆపదలో ఉన్నప్పుడు వాళ్ళు కూడా మనకు సహాయం చేస్తారు.